ఎంతమంది జీవితాల్లో పోరాటాలు ఉండేవండి? నా జీవితంలో పోరాటాలు ఉన్నాయండి. ఒకప్పుడు అన్నవారంటే చేయెత్తుతారా, సిగ్గుపడకుండా భయపడకుండా. నా జీవితంలో పోరాటం అంటే ఏంటో నాకు తెలుసు అన్నవారు. ఈ పాటలో జీవం ఉంది. ఈ పాట రాసిన వారు మా సొంత తమ్ముడే, మా రాజప్రకాష్ పాల్ గారే. వారిని దేవుడు అభిషేకించి ఎన్నో పోరాటాల మధ్యలో తీసుకెళ్ళినప్పుడే రాసిన పాట. మరి మన జీవితాల్లో కూడా ఈరోజు అర్థం చేసుకుంటూ చెబితే, అక్షరాలు మన జీవితంలో ఈరోజు అనునయించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన వైపే మనం చూస్తాం. పోరాట పరిస్థితుల్లో నీ వైపే చూస్తాను. శోధనలు, శ్రమలు, కన్నీటిలు, బాధలు వచ్చినా నిన్నే కనుక్కుంటాను అని చెప్పగలిగినప్పుడు మన ఈరోజు ఒకటి కాదండి. ఈరోజు నీ జీవితంలో ఏ దాడులు ఉన్నా నీ దేవుడు ఈరోజు అర్పణ అడుగుతున్నాడు. ఏ అర్పణ తెలుసా? ఆయన్ని స్తుతించే అర్పణ. నా జీవితంలో ఈరోజు ఒక కష్టం ఉందండి, నాకు ఒక కొరత ఉండదండి, నా జీవితంలో ఈరోజు ఒక లోటు ఉందండి, నా జీవితంలో ఈరోజు ఒక అనుమానం ఉందండి. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా పర్వాలా, ఈరోజు నీ అర్పణ మాత్రం అయ్యా నేను నిన్నే స్తుతిస్తాను అని నువ్వు చెప్పగలిగిన రోజు ఆ అర్పణ ఈరోజు అంగీకరింపబడుతుంది. ఆయన అగ్ని ఇక్కడ దిగి వస్తుంది. అర్థం చేసుకుంటూ చెప్తామా? పోరాటముల పరిస్థితులలో నీ వైపే చూసేదను, శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొందును. పోరాటముల పరిస్థితులలో నీ వైపే చూసేదను, శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొందును. ఓ దేవా నా దేవా నీవే, నా క్షేమాధారము నీవే. ఓ ప్రేమ నా ప్రేమ నీవే, జీవన మార్గము నీవే. ఏది ఏమైనా గాని నిన్ను స్తుతింతును, కష్టమేమైనా గాని నిన్ను విడువను ప్రభు. ఏది ఏమైనా గాని నిన్ను స్తుతింతును, కష్టమేమైనా గాని నిన్ను విడువను ప్రభు. జీవితం నీతో ఉంటే ధన్యము. స్తుతిలో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, నేనులకై స్తోత్రములు, దీవెనకై స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, నేనులకై స్తోత్రములు, దీవెనకై శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించేదను, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలుచెదను. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించేదను, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలుచెదను. ఎంత ఘనమైనది నీ స్నేహం, వివరింపలేనిది నీ త్యాగం. ఎంత ఘనమైనది నీ స్నేహం, ఎంత ఘనమైనది నీ త్యాగం. నన్ను ప్రేమించి
ప్రతి స్థితిగతులను మార్చేవాడు. ఆయనే ఆశ్రయదుర్గము, దిక్కులేని వారిని ఆదుకునేవాడు, మేలు చేయు దేవుడు. ఈరోజు మనల్ని ఆశిస్తున్నాడు, మనల్ని దర్శిస్తానికి ఆశిస్తున్నాడు. ఈరోజు నీ దగ్గర నుంచి ఒక కోరుతున్నాడు, నువ్వు ఇవ్వగలవా? ఏసే నా జీవితం ఇస్తానని చెప్తావా? నీ జీవితం బాగుపడుతుంది, నీ బ్రతుకు బాగుపడుతుంది. ఈరోజు ఆ రాజుని స్తుతించు, ఆయన మహిమను స్తుతించు. దిక్కులేని వారలను ఆదుకొనువాడా, మేలు చేయు దేవుడా. ప్రతి స్థితిగతులను మార్చువాడా, నీవే ఆశ్రయదుర్గం. దిక్కులేని వారలను ఆదుకొనువాడా, మేలు చేయు దేవుడా. పరిశుద్ధుడా నిన్నే కీర్తించేదా, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచేదా. శుద్ధుడా పరిశుద్ధుడా ఎంత ఘనమైనది నీ స్నేహం, వివరింపలేనిది నీ త్యాగం. ఎంత ఘనమైనది నీ స్నేహం, వివరింపలేనిది నీ త్యాగం. నన్ను ప్రేమించి ప్రేమిస్తావా? ఎంతమంది నిజంగా స్తుతిస్తున్నారు? హల్లెలూయా చెప్తారా? దేవుణ్ణి స్తుతిస్తారా? హల్లెలూయా హృదయపూర్వకంగా చెప్తారా? హల్లెలూయా. మరి మీ స్వరం నాకు వినిపించలేదండి. ఏది చరణం మాత్రం పాడగలరా? ఇక్కడ ఆరాధికులం లేం కానీ ఆరాధించే వారికి ఉన్నాము. ఏంటది? మేము పాటలు పాడేవాళ్ళం కాదు, నాకు పాటలు పాడడం తెలీదు. దేవుడు నేర్పించుకున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో పాడుతా ఉంటే దేవుడు ఇస్తాడట. ఈరోజు నీ హృదయం తెరవబడాలంటే ఆయన స్తుతించాలి. ఏదా పిలుస్తారా? నా ప్రభువా గారు స్తుతులేవుగా తీసుకోయ్యా, నువ్వు తీసుకో అయ్యా.
ఆయన తీసుకునేవాడు కాదండి, ఆయన ఇచ్చేవాడు. ఈరోజు నీ దగ్గర నుండి ఇచ్చే రకమే అడుగుతున్నాడు, ఇచ్చే గుణమే అడుగుతున్నాడు. అది ఇస్తే అంట నువ్వు ఆయన దగ్గర నుంచి పొందుకోవచ్చు. ఈరోజు ఇవ్వగలవా? ఏది పాడదామా? స్తుతులివిగో నా ప్రభువా, నా దేవా, మేలులకై దీవెనలకై కృతజ్ఞతలు. అక్కడ వినిపించలేదండి. కొంతమంది ఎట్లా అంటున్నారంటే, స్తుతులివిగో ప్రభువా, నీకే స్తుతులయ్యా, ప్రేమైన నా దేవునికే స్తుతులు అంటున్నారు. మేలులకు మాత్రం కాదంట, దేవుడు ఇచ్చిన అన్నిటి కొరకు స్తుతులంట. నువ్వు ఇంకా దీవెనలు మాత్రం నాకు ఇవి, నేను మాత్రం త్యాగం చూపిన అంటున్నారు ఎవరు. అలా కాకుండా పూర్ణ హృదయంతో చెప్తే శుద్ధ హృదయం గరుగు చేస్తాడండి. ఈరోజు మన జీవితంలో నువ్వు ఈరోజు గజిబిజిగా ఉన్నావు కదా, గలిబిలిగా ఉన్నావు కదా, ఏంటో నీ పరిస్థితి నీకు అర్థం కావట్లేదు కదా, దాన్ని ప్రశాంతం చేస్తాడంట. నీ హృదయం అక్కడికి వినిపిస్తే, నీ హృదయం నీ మాట కాదు, నీ స్వరం కాదు, అది వినిపిస్తే ఈరోజు ఆయన దిగి వస్తాడు. ఆయన మహిమ వస్తుంది, నిన్ను తాకుతాడు, ఈరోజు నిన్ను ముడతాడు, నిన్ను బాగు చేస్తాడు. ఈరోజు నువ్వు పిలుస్తావా? ఇది పాడదాం. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెను, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెను. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెను, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెను. ఎంత ఘనమైనది నీ స్నేహం, వివరింపలేనిది నీ త్యాగం. ఎంత ఘనమైనది నీ స్నేహం, వివరింపలేనిది నీ త్యాగం. నన్ను ప్రేమించే ప్రియనేస్తమా, నన్ను ప్రేమించే ప్రియనేస్తమా, స్తుతులివిగో నా ప్రభువా. చివరిసారిగా హృదయపూర్వకంగా అందరికి వందనాలండి, అందరికి వందనాలండి. ఎందుకంటే దేవుడు ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించుకున్నాడు. ఆయనకి స్తుతులు. ఎందుకంటే దైవజనుడిని దేవుడు ఇక్కడికి రప్పించాడు. ఏవి స్థుతులు ఇవిగా ఉన్నారు? ఎక్కడున్నాయి? ఏవండి స్థుతులు? ఏంటి అలా చూస్తారేంటి? గాల్లోకి ఎగిరిపోయినాయా? ప్రభు సన్నిధి చేరిపోయినాయా? గుండెల్లో ఉప్పుకుతూనే ఉన్నాయా? ఇంకోసారి పాడదామా ఆ చరణం? ఇంకోసారి పాడదాం. బాగా వినపడుతుంది.
హల్లెలూయా, హల్లెలూయా. 7 సార్లు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో లెక్కలు సరిగా లేవు. హల్లెలూయా. లేకుండానే బాగున్నట్టుంది. లేకుండా నాకు వినపడింది ఇందాక. ఇందాక కనపడింది. హల్లెలూయా ఎప్పుడు పడుతుంది. పర్లేదు. పాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. పాడుతున్నారా, పాడతలేదా? ఓన్లీ చరణం మాత్రం. ఇంకొకసారి స్తుతులివిగో అనే మాట అందరి నోట్లో నుంచి రావాలి. నాలుక లేనోళ్ళు మాత్రం పాడొద్దు. దయచేసి నాలుక లేనోళ్ళు పాడొద్దు. నాలుక లేనోళ్ళు అందరూ హల్లెలూయా చెప్పండి. ఏ పొట్టి నాలుకలు ఉన్నాయా? నాలుకలో ఉన్న వాళ్ళందరూ మనసులో నుంచి, కడుపులో నుండి, గుండెల్లో నుంచి, గొంతులో నుండి, నోట్లో నుండి బయటకు వచ్చేటట్టుగా హల్లెలూయా. ఇంకోసారి. అది ఇప్పుడు నరసరావుపేట వాళ్ళలాగా ఉన్నారు మీరు. ఇప్పుడు ఇది నరసరావుపేటలో నుండి స్తుతులు దేవుని సన్నిధికి వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ పాట కూడా అంత బిగ్గరగా, మనస్ఫూర్తిగా, హృదయంలో నుండి రావాలి. ఇదిగో ప్రభా స్తుతులివిగో అని మనస్ఫూర్తిగా పాడదాం. మొదటి చరణం మాత్రం పాడదాం. ఎస్.
పరిశుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదను. అవునయ్యా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కొలిచెదనయ్యా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదను. పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదను. ఎంత ఘనమైనది, ఎంత ఘనమైనది ఈ ప్రేమ, వివరింపలేనిది నీ త్యాగం. అవునయ్యా, ప్రేమించే ప్రియనేస్తమా. ప్రియమైన నా యేసయ్యా, నా దేవానికి వందనాలు. మేలులకై స్తోత్రములయ్యా, దీవెనలకై కృతజ్ఞతలయ్యా. హల్లెలూయా. ప్రతి ఒక్కరం పాడదాం, ప్రతి ఒక్కరం స్వరమెత్తి స్తుతులు ఇవిగోనయ్యా. ఇదిగో ప్రభువా, నీ ప్రతి ఒక్కరము చేసిన మేలుకై కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ప్రతి ఒక్కరం పాడదాము. ప్రతి ఒక్కరం చప్పట్లు కొడుతూ
ప్రతి ఒక్కరం పాడదాం.